హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? కొన్ని అద్భుతమైన ఇంగ్లీష్ పదాల్ని నేర్చుకోబోతున్నాం. ఓకే. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు గనక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదాలను గనక నేర్చుకొని మాట్లాడగలిగితే, మీ ఇంగ్లీష్‌లో కలిపి నేర్చుకొని మాట్లాడగలిగితే ఖచ్చితంగా మీరు చాలా అద్భుతంగా వినిపిస్తారనమాట వేరే వాళ్ళకి. సో, ట్రై చేయండి. నేను ఫస్ట్ అయితే వర్డ్‌ని చెప్తాను. ఆ వర్డ్‌ని 2 టైమ్స్ చెప్తాను. అండ్ మీరు నాతో పాటు ప్రొనౌన్స్ చెయ్యాలి. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్తాను. ఓకే. ఎగ్జాంపుల్ సెంటెన్స్ విన్న తర్వాత మీకు అది అర్థమవుతుందా లేదా? ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అన్నది గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఆ తర్వాత ఆ వర్డ్‌కి మీనింగ్ అనేది నేను చెప్తాను. ఓకే. సో, సెషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీరు లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. స్టార్ట్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్. ఓకే. రిపీట్ చేయండి. పర్స్పెక్టివ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. రాహుల్ సీస్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే రాహుల్ అనే వ్యక్తి ప్రతిదీ కూడా ఒక కొత్త కోణంలో చూస్తాడు, ఒక వేరే కోణంలో చూస్తాడు అని అర్థం అన్నమాట. ఓకే. ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైందా అండి? పర్స్పెక్టివ్ అంటే ఏ పర్టిక్యులర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆర్ అ వే ఆఫ్ రిగార్డింగ్ సంథింగ్ ఆర్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఇప్పుడు ఏ విషయాన్నైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్లో చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక కోణంలో ఒక విషయాన్ని చూస్తే మీరు ఇంకొక కోణంలో చూస్తారు. సో, అటువంటి కోణంలో చూడడం అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్స్పెక్టివ్ అంటారనమాట. నెక్స్ట్ సెకండ్ వర్డ్ వచ్చేసి ఎనిగ్మాటిక్. ఎనిగ్మాటిక్. రిపీట్ చేయండి. ఎనిగ్మాటిక్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. సీమా హ్యాస్ అన్ ఎనిగ్మాటిక్ పర్సనాలిటీ. అంటే సీమా అనే అమ్మాయికి చాలా విచిత్రమైన పర్సనాలిటీ ఉంది అని చెప్పడానికి ఎనిగ్మాటిక్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాము. సో, ఎనిగ్మాటిక్ మీనింగ్ ఏంటంటే మిస్టీరియస్ ఆర్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ. వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తారు, అటువంటిది చిక్కుముడితో కూడిన వాళ్ళని లేకపోతే చిక్కుముడితో కూడిన ప్రశ్నని ఎనిగ్మాటిక్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చేసి కరిస్మా. కరిస్మా. రిపీట్ చేయండి. కరిస్మా. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. దీప్తి హ్యాడ్ గ్రేట్ కరిస్మా దట్ పీపుల్ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ హర్. దీప్తిలో ఎంత తేజస్సు ఉందంటే వ్యక్తులు తన గురించి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు అని అర్థం అన్నమాట. సో, కరిస్మా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ద పవర్ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే. ఆకర్షించే తత్వం మరియు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే తత్వం ఉన్న వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కరిస్మాటిక్ పర్సనాలిటీ, కరిస్మాటిక్ బిహేవియర్, షీ హ్యాస్ అ గ్రేట్ కరిస్మా అనే వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంగ్రాస్డ్. ఎంగ్రాస్డ్. ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఎవర్ ఐ రీడ్ దిస్ నోవెల్ ఐ ఎంగ్రాస్ మై సెల్ఫ్. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ నోవెల్ చదవడం మొదలు పెడతానో నేను ఇంకా ఇది చదవడంలో నిమగ్నమైపోతాను, పూర్తిగా మునిగిపోతాను అని అర్థం అన్నమాట. మీనింగ్ ఏంటంటే అబ్జార్బ్ ఆల్ ద అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అనమాట. ఓకే. అంటే పూర్తిగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఈ ఎంగ్రాస్ అనే పదాన్ని వాడతాము. నెక్స్ట్ పదం వచ్చేసి ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్. రిపీట్ చేయండి. ఇన్ఎవిటబుల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద యాక్సిడెంట్ వాజ్ ఇన్ఎవిటబుల్ అవుట్కమ్ ఆఫ్ కేర్లెస్నెస్. ఈ యాక్సిడెంట్ ఖచ్చితంగా జరిగింది. ఎందుకు జరిగింది? అతని కేర్లెస్నెస్ వల్ల జరిగింది. అతను కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇది తప్పి ఉండేది, కానీ ఇది తప్పించలేకపోయారు అని అర్థం అన్నమాట. సో, ఇన్ఎవిటబుల్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ ఆర్ దట్ కాంట్ బి స్టాప్డ్. అంటే అవి జరగాలని రాసిపెట్టుంది, అవి మనం అస్సలు ఆపలేమన్నమాట, జరగకుండా ఆపలేము అని అర్థం.
ఇప్పటి వరకు మీరైతే కొన్ని వర్డ్స్‌ని చూసారు కదా! ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా? మీరు ఏదైనా వర్డ్‌ని నేర్చుకొని మీరు గనక మాట్లాడాలి, ఆ వర్డ్‌ని మీ లాంగ్వేజ్‌లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే ఆ వర్డ్‌ని నోట్ డౌన్ చేసుకొని దానికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. ఇప్పుడు మరికొన్ని ఇంగ్లీష్ వర్డ్స్‌ని చూద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రోక్రాస్టినేషన్. ఈ వర్డ్‌ని నేను చాలా సార్లు ఇంకొక ఇంగ్లీష్ ఛానల్‌లో యూజ్ చేస్తూ ఉంటానండి. ప్రోక్రాస్టినేషన్. ఓకే. ఇది చాలా మంచి వర్డ్ అనమాట. మనందరికీ చాలా రిలేట్ అయ్యే వర్డ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. యూ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అన్లెస్ యూ స్టాప్ ప్రోక్రాస్టినేటింగ్. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పనులను వాయిదా వేయడం అనేది వదిలిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడే మీరు విజయం సాధిస్తారు. అప్పటి వరకు మీరు ఏమీ సాధించలేరు అని అర్థం. ఓకే. సో ప్రోక్రాస్టినేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ద యాక్షన్ ఆఫ్ డిలేయింగ్ ఆర్ పోస్ట్‌పోనింగ్ సంథింగ్. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని వాయిదా వేస్తూ ఉండడాన్ని ప్రోక్రాస్టినేటింగ్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కంటెంప్లేట్. కంటెంప్లేట్ చెప్పండి. కంటెంప్లేట్. ఎగ్జాంపుల్ చూడండి. షీ కంటెంప్లేట్స్ అబౌట్ హర్ ఫ్యూచర్ ఆల్ ద టైమ్. దీని అర్థం ఏంటంటే ఆమె ఎప్పుడు చూసినా, ఏ సమయంలో చూసినా తన ఫ్యూచర్ గురించి, తన భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంటుంది అని అర్థం అన్నమాట. ఓకే. కంటెంప్లేట్ అంటే దీర్ఘంగా ఆలోచించడం. సో కంటెంప్లేట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే టు థింక్ ఫర్ టూ లాంగ్ ఆర్ డీప్లీ అబౌట్ సంథింగ్. చాలా ఎక్కువసేపు లేక చాలా ఆలోచించడాన్ని, చాలా దృష్టి పెట్టి ఆలోచించడాన్ని కంటెంప్లేట్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్జాజురేట్. ఎగ్జాజురేట్. రిపీట్ చేయండి. ఎగ్జాజురేట్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. I don't like when people exaggerate situations that happen suddenly. అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్ని చాలా ఎక్కువ చేసి కొంతమంది చెప్తుంటారు కదా, అటువంటిది నాకు నచ్చదు అని అర్థం అన్నమాట. సో ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాజరేట్ ఈజ్ టు మేక్ సంథింగ్ లార్జర్ దెన్ రియాలిటీ. ఉన్నదానికంటే ఎక్కువ చేసి భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారు చూసారా, అమ్మో ఇలా జరిగింది అలా జరిగింది అని. దాన్ని ఎగ్జాజరేషన్ అని అంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యాస్టానిష్డ్. యాస్టానిష్డ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. హర్ విక్టరీ యాస్టానిష్డ్ ఎవ్రీవన్ ఇన్ హర్ విలేజ్. దాని అర్థం ఏంటంటే ఆమె విజయం తన గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది, అంత గొప్ప విజయాన్ని ఆమె సంపాదించింది అని అర్థం అన్నమాట. ఆశ్చర్యకరమైన అని చెప్పడానికి యాస్టానిష్డ్ అనే పదాన్ని వాడొచ్చు. సో యాస్టానిష్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ ఆర్ ఇంప్రెసివ్, అమేజింగ్. ఓకే. చాలా అద్భుతమైన, అందరినీ మెప్పుపరిచిన అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిలక్టెంట్. రిలక్టెంట్ చెప్పండి. రిలక్టెంట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. షీ ఈజ్ రిలక్టెంట్ టు జాయిన్ హిమ్ యాజ్ హర్ టీమ్ మెంబర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఆమె అతనిని జాయిన్ చేసుకోవడానికి అంత ఇష్టం చూపించట్లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏదైనా పనిని మనం అయిష్టంగా లేక మనస్ఫూర్తిగా చెయ్యకపోవడాన్ని రిలక్టెంట్ అనే వర్డ్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలక్టెంట్? అన్విల్లింగ్ అండ్ హెజిటెంట్ ఆర్ డిసిన్క్లైన్డ్. సో దీంతో అయితే మనం మంచి అద్భుతమైన ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి నేర్చుకున్నాము. ఇందులో మీకు తెలియని ఇంగ్లీష్ వర్డ్స్, మొట్టమొదటిసారిగా వినిన ఇంగ్లీష్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయనేది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాట్ మనము ఇంకా ఇటువంటి సెషన్స్ చేయాలా లేకపోతే ఇంకేదైనా వేరేది చేయాలా అన్నది నాకు ఐడియా వస్తుంది. అండ్ వొకాబులరీ బిల్డప్ చేసుకోవడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదు. మీరు ఈరోజు నేర్చుకున్న దాన్ని
ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ 7-9 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా ఆ వర్డ్‌ని యూజ్ చేస్తే, ప్రొనౌన్స్ చేస్తే అంత బాగా మీకు వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే. సో, ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అతి త్వరలోనే కలుద్దాము.